అందులో ఉండి ఈ బొద్దింకని నడిపిస్తున్నారా? మీరు లేని బొద్దింక ఎక్కడుంది? అందులో మీరున్నారా? మూలాన్ని చూస్తూ ఉంటాడు. సర్వభూత హితే రతః, సర్వభూతముల యందు హితము దేనివల్ల కలుగుతుంది అంటే భూతము వల్ల నందు ప్రేమ కాదు, భూతాంతర్గతుడైనటువంటి పరమాత్మ యందు భక్తి. సమస్త ప్రాణుల యందు ఆయనే ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు. అది పండుతుంది భక్తిగా. పూజా మందిరానికి ఎన్నాళ్ళు నువ్వు పరిమితం అయిపోతావు? పూజా మందిరానికి పరిమితం అయిపోతే అక్కడ ఒక్కచోటే పరమేశ్వరుడు ఉన్నాడు అని మొదలు పెట్టాలి. కానీ ఆ మూలం అంతటా వ్యాప్తి చెంది ఉంది అని కనపడని పరమాత్మ ఏ కంటితో చూస్తే కనపడతాడో ఆ లోచూపుని ఇవ్వగలిగిన వాడెవరో ఆయన గురువు. ఆ గురువు మాట పరమసత్యం. ఈ పరమసత్యము అన్న మాట అర్థమైందనుకోండి, వెంటనే ఏది కలుగుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మము ఎవరు చెప్పాలి? శాస్త్రము చెప్తుంది. గురువు ఎప్పుడూ దేన్ని ఆధారం చేసుకు బ్రతుకుతూ ఉంటాడు? శాస్త్రం ఆయన ఊపిరి. బ్రతుకుట అన్న మాటకు అర్థం ఏమిటి? ఊపిరి తీసి ఊపిరి వదిలిపెడితే బ్రతుకుట అంటారు. గురువు గారు బ్రతుకుట అంటే ఆయన అర్థం ఏమిటంటే గురువు గారి ఊపిరి శాస్త్రం. గురువు ఒకటి శాస్త్రం ఒకటి కాదు. శాస్త్రమునందు తిరుగులేని నమ్మకమే గురువు గారు. ఆయన ఊపిరి శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు. అది శ్రద్ధ. ఈ పని చెయ్యాలా, ఈ పని చెయ్యకూడదా అని ప్రశ్న వేశాను అనుకోండి, లౌకికుడైతే ఏం చెప్తాడంటే ఇది చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది అంటే చేయమని చెప్తాడు. ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనం అది చేస్తే రాదు, వద్దని చెప్తాడు. గురువు ఏం చెప్తాడో తెలుసా? ఇది శాస్త్రమునకు కట్టుబడుతుంది, ఇది శాస్త్రమునకు కట్టుబడదు. శాస్త్రమునకు కట్టుబడింది చెయ్యొద్దు, శాస్త్రమునకు కట్టుబడింది చెయ్యి అంటాడు. లౌకికంగా దీనికన్నా దానివల్ల ఎక్కువ లాభం వస్తుందన్నా గురువు చెప్పడదండి. అలా చెప్పరు. దేన్ని ప్రమాణం చేసుకు చెప్తారంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని చెప్తాడు. కాబట్టి గురువుకి ఊపిరేది? శాస్త్రమే. అందుకే ఒక గురువు గురించి మాట్లాడడం అంటే శ్రద్ధ గురించి మాట్లాడటం. కృష్ణుడు సాందీపని మహర్షిని తలుచుకున్నాడు కుచేలోపాఖ్యానంలో. తలుచుకున్నప్పుడు తన గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్తూ ఒక మాట చెప్పాడు, ఓ కుచేలా, మన గురువు గారు జ్ఞాపకం ఉన్నారా? ఎంత గొప్పవాడో మన గురువు సాందీపని అని ఒక మాట అంటాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబు ననుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అన్నాడు. ఎవరు? పరిపూర్ణావతారం జగదాచార్యుడు. కృష్ణం వందే జగద్గురుం. ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతనిచ్చినటువంటి పరమాత్మ మహానుభావుడు. ఆ కృష్ణ తత్వం అర్థం కావడమే కష్టం. అటువంటి కృష్ణ భగవానుడు సాందీపని పేరు చెప్పేటప్పటికీ 2 చేతులెత్తి తల ఉంచి నమస్కారం చేసి మాట అన్నాడు. ఎవరు గురువు అంటే తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమొగచు. ఆయన ఒక వెలుగుతున్న దీపం గురువు గారంటే. ఆయన ఉన్న చోట చీకటి ఉండదు, ఆయన ఉన్న చోట అజ్ఞానం ఉండదు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి. ఎప్పుడు బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంతటా బ్రహ్మాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. అది మూలం చూడడం అంటే. మూలాన్ని చూసి మురిసిపోతుంటాడు. పర్వత రూపంగా ఉన్న పరమాత్మ. నిన్నను మీతో నేను జాబాల సత్యకాముని యొక్క వృత్తాంతం, ఉపకౌశికుని యొక్క వృత్తాంతం చెప్పాను కదా. గురువుగారు మీరే అగ్ని రూపంలో వచ్చి ఉపదేశం చేశారన్నాడు. అంతటా బ్రహ్మాన్నే చూస్తుంటాడు. అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వుండు. ఎప్పుడు సత్వగుణంతో విరాజిల్లుతూ ఉంటాడు. భరిత సత్వుండు. ఆ సత్వగుణము అన్నది శ్రద్ధలో ఎందుకు అలా పతాక స్థాయిలో అన్వయమవుతుందో నేను మీకు తర్వాత చూపిస్తాను. భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు. సత్కర్మ అంటే ఏది మంచి పని? ఏది శాస్త్రము చేత చెప్పబడిందో అది మంచి పని, అది ధర్మం. ఏది ధర్మమో అదే మంచి పని. కాబట్టి సత్కర్మ నిరతుడు, అతుల భూసుర శ్రేష్ఠుడు. ఆయన నోటి వెంట ఒక మాట అంటే అయిపోతుందంటే, ఆయన ఒక సంకల్పం చేశాడు, అది పూర్తయిపోతుంది. చిత్రం ఏమిటో తెలుసా? నిజానికి ఆ కార్యం మీకు కనపడుతుంది,
అది నిజానికి మీ కళ్ళ ముందు కనపడుతున్న కార్యం కాదు, అది గురువుగారి సంకల్పం రూపుదాలుస్తోంది అలాగా. కారణం ఆయన సంకల్పానికి ఉన్న బలం అది. ఆ సంకల్పానికి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయనకి శాస్త్రం మీద ఉన్న నమ్మకం, ఆయన యొక్క నడవడి, ఆయన యొక్క అనుష్ఠానం. నిరంతరం బ్రహ్మముల గురించి ఆలోచించి ధర్మము వైపుకు మొగ్గుతూ ఉంటాడు. అందుకని సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అలఘుండు. అలఘుండు అంటే ఆయన ముందు మనం చిన్నవాళ్ళం, ఆయన ఇప్పుడు ఎవరి ముందు చిన్నవాడు కాదు. ఇది గురువు పట్ల ఉండవలసిన భావన. మా గురువు గారు అంటే, అందుకే పతివ్రత అన్న మాట ఎలా ఉంటుందో గురువ్రత అని ఒక మాట ఉంది. అప్పుడు శిష్యుడు మగవాడైనా సరే ఆడదాని కిందే భావన చేస్తాడు. పతివ్రత అంటే ఏ పని చేస్తున్నా సరే తన భర్త యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. నేను ఈ పని చేస్తే మా ఆయన గౌరవం నిలబడుతుందా పాడవుతుందా, మా వారి గౌరవం పాడవుతుంది, నేను కష్టపడినా సరే ఈ పని చేయను. మా వారి గౌరవం నిలబడుతుంది, ఇది నేను కష్టపడినా సరే చేస్తాను. సుఖపడినా సరే మా ఆయన పేరు పాడవుతుందంటే నేను చేయనది. ఇది పతివ్రత లక్షణం. ఎప్పుడూ మనసులో నేను ఈ పని చేస్తే భర్త గౌరవం ఆలోచిస్తే పతివ్రత. ఏ పని చేస్తున్నా గురువుగారు దీన్ని ఏమనుకుంటారు తెలిస్తే అని ఆలోచిస్తాడే గురువ్రత. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను ఒకప్పుడు నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. వెడితే అతని ఇంట్లో బల్లి వచ్చింది. అతను అన్నాడు నాతోటి, బల్లిని బూజుల కర్ర పెట్టి ఇలా అంటే చాలా కోటేశ్వరరావు పోతుంది, అది ఒకసారి జడిపిస్తే చాలు పోతుంది అన్నాడు. అని బూజుల కర్ర అట్టుకొచ్చాడు. ఆ బల్లి అన్నాక గొడమిత్తారు కదండి, ఏదో వాళ్ళ ఇంట్లో ఎవరికో భయం ఆ బల్లి అంటే, అందుకని ఆ బల్లిని బయటికి పోయేట్టు చేద్దామని వచ్చిన బూజుల కర్ర పెట్టి ఇలా అన్నాడు. అదేం చేసిందంటే అతనికి పరమ ఆరాధనీయుడైనటువంటి ఆయన గురువు గారి ఫోటో వెనకాలకి వెళ్ళింది. అతను వెంటనే కర్ర అక్కడ పెట్టేశాడు. నేనన్నా ఫోటో ఇలా కదపచ్చు కదా, పారిపోతుందన్నాను. ఆయన అన్నాడు, అవ్వా మా గురువు గారయ్యా, అది మా గురువు గారి వెనక్కి చేరింది, ఇంకా నేనేలా దానికి రక్ష. మా గురువు గారి వెనక్కి చేరాక నేను వెళ్ళడమే దాని జోలికి. ఇప్పుడు నేను కూడా దానికి ఒక నమస్కారం పెడుతున్నాను, ఎందుకంటే దానికి నాకన్నా బాగా తెలిసింది నేను దాని జోలికి ఎడితే, మా గురువుగారి చాటుకి ఎడితే నేనేం చేయనని. అది మా గురువుగారి చాటునుందయా, కాబట్టి ఇక నేను దాని జోలికి వెళ్ళకూడదు అన్నాడు. అది ఫోటో, కానీ ఆయనకి అది ఫోటో కాదు, వాళ్ళ గురువుగారు. మా గురువుగారి చాటుకి వెళ్ళింది, నేను ఇక దాన్ని ముట్టుకోను. అది మా గురువుగారి శరణు వేడింది, కాబట్టి మా గురువుగారు శరణిచ్చారు. వెనక్కి పెట్టుకుని ముందుకు ఆయన కూర్చున్నారు. నేను ఆయన్ని కదిపి మీ వెనక బల్లిని కొడతానని అనగలనా? నేను మీకు గురువుని అనుకోండి, నన్ను ఎవరో వచ్చి శరణాగతి చేశారనుకోండి, నేను వెనక్కి పెట్టుకుని అన్నాను అనుకోండి, నన్ను ఒక్క తోపు తోసి మీరు కొట్టగలరా? నేను మీకు గురువునన్న భావన మీకు ఉందనుకోండి అందాక తోసేయగలరా? వెంటనే మీరు తెచ్చిన కర్ర కింద పారేసి గురువుగారి వెనక్కి చేరిపోయాడు. ఇంకా మనం ఏం చేయగలం? కూర్చుంటారంతే. వాడు ఎంతసేపు వెనకుంటాడో అంతసేపు ఊరుకుంటారు. రే కూర్చో అన్నారనుకోండి, తత్వత మీ ఇద్దరు ఏమవుతారు? అప్పుడు అన్నదమ్ములు అవుతారు. వాడు నా వెనక్కే చేరాడు, నువ్వు నా వెనక్కే చేరావు. నువ్వు నాకు కొడుకు, నా వెనక్కి అది చేరింది, నా కొడుకు. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు? అన్నదమ్ములు. తండ్రి ముందు కొట్టుకోవచ్చా? అది బల్లో ఇంకోటో. అతను బూజుల కర్ర పక్కన పెట్టాడు. అతని యొక్క పరిణతికి, అతనికి ఉన్న గురుభక్తికి నాకు అతని కాళ్ళ మీద పడిపోవాలనిపించింది. అది భక్తి అంటే, అది గురువ్రత. పతివ్రత ఎలాగో గురువ్రత అలా. గురువు గారి కన్నా గొప్పది ఇక లేదు లోకంలో. ఇక ఏదైనా తేలికే గురువుగారి ముందు. గురువే గొప్పవాడు. ఇది నిజంగా గురువుగారు గొప్పవారా కాదా పక్కన పెట్టేసేయండి. శిష్యుడికి ఆ లక్షణం ఉండాలి. మా గురువు గారి కన్నా గొప్పదే ఉంటుంది లోకంలో. ఆయన సంకల్పం చాలు నన్ను రక్షిస్తుంది. మీకు నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను. మీకు ఆ నమ్మకం ఉండాలి, కానీ గురువు గారికి ఆ శక్తి లేకపోయినా మిమ్మల్ని ఆ ఆలోచన కాపాడేస్తుంది. అది గురువ్రత. పతివ్రత ఎలాగో గురువ్రత అలా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి ఒకరికన్నా ఎక్కువ మంది గురువులు ఉంటారు. ఏదో గురు శబ్దం అన్వయం అవుతుంది, కానీ ఎవరు ఉపదేశం చేశారో వారే అందరికన్నా అధికులుగా భావింపబడతారు.
గురువ్రత. ఆయన యందు అంతటి భక్తితో నిలబడిన వాడెవరు ఉంటాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. వాడు ఆ గురువుతో అంటకాగి గురువుతో తిరిగిన కారణం చేత ఏం అలవాటవుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. అది గురువు నుండి శాస్త్రం వైపుకి ప్రయాణం జరుగుతుంది. గురువు కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుందంటే కొన్ని కోట్ల జన్మలుగా మీ అంత మీరు ఏది పొందలేకపోయారో అది ఈ జన్మలో సాధ్యమైపోతుంది. ఎలా అయిపోతుంది అంటే మీకు తెలియకుండానే మీరు కూడా ఏది చేసినా శాస్త్రం మీద గౌరవాన్ని ఉంచుకుంటారు. శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలా చేస్తాను, నా బుద్ధికి తోచినట్లు నేను చెయ్యను. శాస్త్రం ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. కాబట్టి ఇప్పుడు ధర్మమునకు ఆలవాలం ఏది? శాస్త్రము. నాకు ధర్మం కావాలి. ధర్మం కావాలి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈ పని చెయ్యాలి అంటే శాస్త్రవిహితమైతే చేస్తా, ఈ పని చెయ్యకూడదు శాస్త్రం చెయ్యొద్దన్నదైతే నేను చేయను. ఒకవేళ చెయ్యవలసినదైతే శాస్త్రం ఎలా చెయ్యమనిదో అలా చేస్తాను, అంతేకాని నా బుద్ధికి తోచినట్లు నేను చేయను.